దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములలో మనం చాలా సంగతులు నేర్చుకుంటూ ఉన్నాం. అయితే మరి అజాజేలు గురించి ప్రాముఖ్యంగా మరి గత 2 వీడియోల్లో కూడా మనం పరిశుద్ధ లేఖనాలను నేర్చుకున్నాం. ఈ వీడియోలో కూడా దీన్ని పూర్తిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రభు అయిన దేవుడు వేటి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయమని చెప్పాడో, మేకలను ఎందుకు తీసుకొచ్చాడో, మేకలు వేటికి సాదృశ్యంగా ఉన్నాయో వాటన్నిటినీ మనం మరి గత వీడియోస్లో చూసాం. అయితే చూడండి, లేవికాండం 16వ అధ్యాయం 8వ వచనం నుంచి చూడండి. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరిట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దానివల్ల ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిలో దాన్ని ప్రాణముతోనే విడిచిపెట్టమని చెప్తున్నాడు. కనుక విడిచిపెట్టే మేక అజాజేలు అనగా, మీరు జాగ్రత్తగా చూడండి, విడిచిపెట్టే మేక అనగా దేవుని యొక్క సన్నిధిలో 2 మేకలను తీసుకున్నాడు. ఒక మేక పాప పరిహారార్థ బలిగా యెహోవా పేరట చీటీ పడిన కారణాన దాన్ని అర్పించినట్లు చూస్తున్నాం. 2వ మేక విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు. అది కూడా ఎక్కడ విడిచిపెట్టమని చెప్తున్నాడు? ప్రాయశ్చిత్తముగా. చూడండి, ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టాలి అని చెప్పాడు. ప్రాయశ్చిత్తము కలుగుట అనే ఈ మాట కనుక మీరు ఆలోచన చేసినట్లయితే, మరి ఆ తరువాత ఆ మేక విడిచిపెట్టబడుతోంది. అనగా విడిచిపెట్టుట అనేది కూడా మీకు నేను గత వీడియోలో కొన్ని విషయాలు చెప్పానండి. విడిచిపెట్టబడుట అనేది అసలు ఏమాత్రము కూడా క్షేమకరమైన పరిస్థితి కాదు సోదరులారా. దేవుని యొక్క సన్నిధిలో అర్పణ చేయబడుట అనేది కూడా మనం గమనించాం. అర్పించుట అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి సర్వ మానవుల యొక్క పాప పరిహారము కొరకై తను తానే అర్పణ చేసుకున్న సంగతులు కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. మీరు జాగ్రత్తగా, నేను అదే చెప్పాను, ఈ 3 వీడియోస్ మరి మీరు చాలా జాగ్రత్తగా చూడాలి అని. ఎందుకంటే ఏ భాగాన్ని చూసినప్పటికీ అది పూర్తి అవ్వదు కనుక 3 చూస్తేనే పూర్తిగా మీకు చక్కని అవగాహన వస్తుందని కూడా చెప్పాను. సరే, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మరి విడిచిపెట్టబడుట అనేది కూడా చాలా మరి అది ఒక బాధాకరమైన విషయంగా కూడా చూస్తాం. లేకపోయినట్లయితే దేవుని కృపకు అపాత్రులుగా కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే విడిచిపెట్టబడినట్లయితే అట్టి వారి ప్రవర్తన ఎంత భయంకరంగా ఉంటుందో మనం నిర్గమకాండంలో చదువుకున్నాం. మరి యెషయా భక్తుడు ప్రవక్త ద్వారా ప్రభువు చెప్తున్నాడు, మరి సంసారి పిల్లల కన్నా విడువబడిన దాని పిల్లలు విస్తారము అని చెప్పాడు. అనగా ప్రభువునందు పూర్ణ విధేయతతో దేవుని యొక్క పిల్లలుగా జీవించే వాళ్ళు చాలా తక్కువ మంది, విడిచిపెట్టబడిన దాని సంతానము చాలా విస్తారంగా ఉన్నారని ఆ యొక్క అనుభవాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఇక ప్రభు ఏమంటున్నాడు? మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది? నేను ఎవరికి కూడా నా అప్పుల వారిలో ఎవరికి అమ్మివేయలేదే అని ప్రభు అయిన దేవుడు, దేవుని యొక్క ప్రజలు వారి యొక్క స్థితిని అంతటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఏ విధముగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడో మీరు మీ దోషముల చేత ఆ యొక్క వాక్యాన్ని మరొకసారి మనం చదువుకొని ముందుకెళదాం. చూడండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని
మీ తల్లి అంటున్నాడు, మిమ్మును అంటున్నాడు. అంటే ఈనాడు సంఘములు అనుకుంటున్నారు, కానీ సోదరులారా అన్నీ కూడా ప్రభువు విడిచిపెట్టిన సంఘములే. ఎందుకనగా అక్కడ ప్రభువు చిత్తము నెరవేర్చబడుట లేదు. ప్రభు యొక్క చిత్తమేంటో పరలోకములో నుండి తన ప్రియకుమారుణ్ణి లోకములోనికి పంపించి సమస్తమైన జనులందరికీ కూడా మాదిరి చూపించడానికి తండ్రి యొక్క ఏర్పాటును మరి ఆయన ఏ విధముగా తెలియచేశాడో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ సంగతులన్నిటినీ ప్రక్కన పెట్టేసి ఎవరి ఇష్టం వచ్చిన బోధలు వాళ్ళు చేసుకోవటం అనేది దేవుడు అక్కడ లేడు. వారు తమకిష్టమైన మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు కనుక ఆ సంఘములను విడిచిపెట్టాడు. పైగా అంటున్నాడు కదా, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉంది? నేను నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని, మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి అన్నాడు. అందరూ దోషములే చేస్తున్నారు. అందరూ ఎటు చూసినా పేరుకు క్రైస్తవులు, పేరుకు దేవుని యొక్క సమాజం అని చెప్పుకుంటున్నారు, కానీ అందరూ విడవబడిన వారే. జ్ఞాపకం పెట్టుకోనండి. ఈ విడిచిపెట్టిన మేక దాన్ని అరణ్యములో విడిచిపెట్టాలని చెప్తున్నాడు. కనుక ఈనాడు దేవుని యొక్క ప్రజలు అనబడుతున్న వాళ్ళందరూ కూడా శరీర సంబంధమైన మనస్సు కలిగిన పరిస్థితులు కనుక ప్రభువు ఇక్కడ 2 మేకలను తీసుకున్న అనుభవాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ 2 మేకలలో నేను మీకు ఉదాహరణగా కూడా చెప్పాను సోదరులారా. ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా 2 దొంగలను సిలువేశారు. ఇద్దరు దొంగలే, కానీ ఒకడు ప్రభువును వేడుకుంటూ నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు. మరి ఒకడు ఇప్పుడైనా సరే మమ్మల్ని మరి నీవు దిగవచ్చు, సిలువ మీద నుండి మమ్మల్ని కూడా దించవచ్చు, నీవు క్రీస్తువు కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే 2 వేశ్యల గురించి చదువుకున్నాం. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క లేఖనములు చాలా స్పష్టంగా ఉంటాయి, కానీ అవి చాలా మరి రహస్యంగా కూడా వ్రాయబడి అవి గ్రహించగలిగిన వారికి చాలా స్పష్టముగా ప్రభువు బోధిస్తూ ఉంటాడు. కనుకనే ఒకే వృత్తి చేస్తున్నారు 2 వేశ్యలు, కానీ ఒకటి మనస్సు కలిగినది, ఒకటి మరి మానవత్వం కూడా చచ్చిపోయిన క్రూరత్వం కలిగినదిగా చూస్తున్నాం. అనగా ఒకటి దేవునికి అనుకూలమైనదిగా ఉన్నది, మరి ఒకటి చూసినట్లయితే దేవునికి విరోధంగా ఉన్నది. ఈ మేకలలో కూడా ఒకటి దేవునికి అర్పణ చేయుటకు పనికి వచ్చేది, మరి ఒకటి చూసినట్లయితే అరణ్యములో విడిచిపెట్టాలి అనే విషయాన్ని కూడా ప్రభువైన దేవుని యొక్క లేఖనాల్లో నుండి మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు మరి చాలా బలులు ఎప్పుడు ఏ బలిని అర్పించాలో, ఏ బలికి ఏ విధమైన పశువులను అర్పించాలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం సోదరులారా. అందుకే పరిశుద్ధ లేఖనాల్లో ఎక్కడో మరి ఆది కాలం నుండి కూడా అనేక సంగతులను మనం మరి ఈ సందర్భంగా గమనించడానికి తండ్రి అయిన దేవుడు మనకి అనుమతిని దయచేశాడు. ఒకవేళ నేను ఈ వీడియో మరి నా యొక్క ఉద్దేశపూర్వకంగానైతే చేసి ఉండేదాన్ని కాను. మరి ఆ సహోదరి ఆమె అడిగినందువలనే ప్రత్యేకించి మరి అది న్యాయమైంది కనుక ఈ వీడియోస్ నేను పెట్టడం కూడా జరుగుతుంది. కొంతమందికి అర్థం కాక చాలా విసుగ్గా మరి చిరగ్గా ఉండొచ్చు, కానీ ఆసక్తితోటి లేఖనాలు నేర్చుకోవాలనుకున్న వారికి చాలా శ్రేష్టమైన సంగతులు ఇందులో మరి ఇమిడి ఉన్నాయి సోదరులారా. కనుకనే దేవుని యొక్క సన్నిధికి వచ్చుచున్న మన యొక్క జీవితాల్లో ప్రస్తుత కాలం అన్నీ కూడా విడువబడిన సంఘములే. ప్రవచనం చెప్తూ ఉంది, నేను మిమ్మల్ని మీ తల్లిని నేను విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది అంటున్నాడు. నేను విడిచిపెట్టలేదు, కానీ మీ దోషముల వల్ల మీరే అమ్ముడైపోయారు. ఎవరికి అమ్ముడైపోయారు? అపవాది మిమ్ములను వశపరుచుకుంది, వాడికి బానిసలుగా చేసుకుంది. నా మాటలు మీరు వినటలేదు కనుక, నా మాటల యందు లక్ష్యం ఉంచటం లేదు కనుక సాతాను సంబంధులుగానే మీ జీవితాల్లో మీరు అమ్ముడైపోయారు. నేను ఎవరికి మిమ్మల్ని అమ్మివేయలేదు అని ప్రభు చాలా మరి రూఢిగా దేవుని యొక్క లేఖనాల్లో మనకు అనుగ్రహించాడు. మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. సంఘములారా, సంఘముల్లో ఉన్నవారలారా, ఈ విధంగా అయిపోవడానికి క్రైస్తవ్యం లేక దేవుని యొక్క పేరు పెట్టుకున్న సంఘములు ఈలాగా అమ్ముడైపోవడానికి గల కారణం ఏంటంటే మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగం చేయబడను. అనగా మీరు చేస్తున్న పాపములు. మీకు ప్రభు ఈనాడు ఆత్మ సంబంధులుగా క్రీస్తును పోలి జీవించాలి అని చెప్తుంటే దేవుని యొక్క సన్నిధిలో శరీర సంబంధమైన నిరీక్షణ కలిగి ఉండి
అందరూ కూడా మరి అమ్మివేయబడిన వారై ఆ సంఘములు పరిత్యాగ పత్రికను తీసుకున్నవిగా లేఖనములలో మనం చూస్తున్నాం సోదరులారా. అనగా పరిత్యాగ పత్రిక అనగా విడాకులు అనగా ప్రతి వారు కూడాను సంఘములు పెట్టుకుంటున్నారు, కానీ ప్రభువుతో సంబంధము లేని సంఘములే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనములలో ప్రభువు చెప్తున్నాడు, అందరూ విడువబడిన సంతానముగానే ఉన్నారు. సంసారి పిల్లల కన్నా విడువబడిన దాని పిల్లలు విస్తారము అనే ప్రవచనాన్ని ఏ విధముగా మరి ఈనాడు అది జరుగుట మనం చూస్తూ ఉన్నామో గమనించండి. కనుక దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ దేవుని యొక్క పిల్లలుగా బ్రతకాలని ఆశించేవారే, దేవుని సన్నిధికి వెళ్ళేవారే, దేవుడు అంటే ఇంకా ఆయనే మాకు సమస్తం అనుకునే మనస్సు కలిగిన వారే, కానీ మీ ప్రవర్తన ఆయనను ఎరగమన్నట్టున్నది సోదరులారా. వారు పెదవులతో నా దగ్గరకు వస్తున్నారు, కానీ వారి హృదయములు నాకు దూరంగా ఉన్నవని చెప్తాడు. అంతేకాదు తాము దేవునిని ఎరిగినామని చెప్పుకుంటారు, కానీ వారి క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు అని అపోస్తులైన పౌలు చాలా స్పష్టంగా వ్రాసిన అనుభవాలు కూడా మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో ఒక విచిత్రం ఏంటంటే చాలామంది వారి యొక్క మరి అతిక్రమముల వలన పరిత్యాగ పత్రిక పొందిన సంఘములలో ఉండి ఆ సంఘములలో ఆ బోధలలో వాళ్లకు వాళ్ళే అమ్ముడైపోతూ ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నిజముగా ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు సంఘాన్ని, కానీ సంఘము తల్లి ఆమె పరిత్యాగము చేయబడుతోందట. అనగా ఎంత ప్రమాదంలో ఉన్నారో చూడండి. అనగా ఆ సంఘములో ఉన్న వాళ్ళందరూ అపవిత్ర కార్యాలు చేసి దోషములు చేస్తే ప్రభువు ఆ సంఘమును విడిచిపెట్టేస్తున్నాడు సోదరులారా. ఇది ఎంత ఘోరమైన స్థితి. కనుకనే విడిచిపెట్టబడినది మేక, అది కూడా అరణ్యంలోనికి వెళ్ళిపోతుంది. అనగా అరణ్యము అనగా లోకంలోనికి వెళ్ళి ప్రాయశ్చిత్తము, ఇంకా పాపమునకు భక్తుడు అంటాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంటాడు. మనుషులందరి పాపములు మేక మోసి భరించి అరణ్యంలోకి వెళ్ళిపోయిందా, విడిచిపెట్టబడిందా అంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడే దేవుని యొక్క లేఖనాలలో చాలా చాలా చక్కని అనుభవం దాచిపెట్టాడు. మీరు జాగ్రత్తగా చూడండి. విడిచిపెట్టబడుట అనేది దేవునికి అనుకూలమైన పని కాదండి. ఇదే కాదు, వెళ్ళగొట్టబడుట కూడా మనం చూస్తాం. అనగా వెళ్ళగొట్టుట అనేది నేను మీకు ఇది మన సందర్భం కాదు, కానీ లేఖనాలు మీకు తెలియాలి కనుక చెప్తున్నాను. వెళ్ళగొట్టుట మీరు దయచేసి చూడండి. ఆదాము అవ్వ వాళ్ళిద్దరూ ప్రభువుతో ఎంత చక్కని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నవారు. వారు ఎప్పుడైతే ప్రభువు ఆజ్ఞను అతిక్రమించారో, అనగా దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెట్టారో, ప్రభువు చెప్పిన మాట కన్నా వాళ్ళు సాతాను యొక్క ప్రేరేపణకు లోబడ్డారు. ప్రభువు వారిని ఏదైనా వనములో నుంచి వెళ్ళగొట్టెను అని ఆదికాండం 3:24 చూడండి. దయచేసి మీకు అక్కడ చాలా తేటగా వ్రాయబడి ఉంటుంది. అయితే అదే కాకుండా కయ్యను కూడా ఆదికాండం 4 మీరు 11-14 వరకు చూసినట్లయితే కయ్యను అంటాడు, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి అంటాడు. మీరు చదువుకోండి జాగ్రత్తగా. ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. ప్రభువు చాలామందిని ఆయన సన్నిధిలో నుండి వెళ్ళగొడుతూ ఉన్నాడు సోదరులారా. ఆయన సముఖములో నుండి ఏదేను వనములో నుండి వారిని వెళ్ళగొట్టినట్లుగా ఆదాము హవ్వలు బహుగా శిక్షకు పాత్రులైనట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఆదాము హవ్వ వెళ్ళగొట్టబడ్డారు. కయ్యను కూడా నేడు ఈ ప్రాంతంలో నుండి నీవు నన్ను వెళ్ళగొట్టావు ప్రభువా అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకోవటానికి ఈ సందర్భాల్లో మీరు ఇందులో కూడా సోదరులారా, దేవుని యొక్క సన్నిధి ఎంత ప్రాముఖ్యమైందో, సంఘములో సదాకాలము జీవించట ఎంత ఆశీర్వాదకరమైనదో వీటన్నిటినీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా చూడండి, ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ప్రభు ఒక మాట తెలియచేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో
15వ వచనం చూడండి. ఎఫ్రాయిం సంతానమగు మీ సహోదరులను అందరినీ నేను వెళ్ళగొట్టినట్టు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. ప్రభు అయిన దేవుడు తన సన్నిధిలో నుండి చాలామందిని వెళ్ళగొడుతున్నాడండి. ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులను అందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. ఎఫ్రాయిం అంటే దేవునికి ఎంత ఇష్టమండి. ఎఫ్రాయిమును కోరుకున్నాడు. ఎందుకనగా ఎఫ్రాయిము తన సహోదరుడైన మనష్షే కంటే కూడా ఎంతో ఆశీర్వాదానికి పాత్రుడుగా ప్రభువు కోరుకొని ఉన్నాడని మనకు లేఖనములు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. అలాంటి వారు కూడా వారు దోషములు చేసి తప్పు చేసినప్పుడు ప్రభువు వారిని వెళ్ళగొట్టాడు. అలాగునని నా సన్నిధి నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టుదును అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము అన్నాడు. వీళ్ళందరూ దేవుని ప్రజలు కారా? వీళ్ళందరూ దేవుని పేరు పెట్టబడిన ప్రజలు కారా? దేవుని యొక్క సన్నిధిలోనే ఉన్న ప్రజలు కారా? కానీ వారి ప్రవర్తన చాలా దేవునికి బాధాకరంగా, అసహ్యకరంగా, హేయమైన క్రియలు చేస్తూ ఉన్నారు. కనుక వారిని ఆయన సన్నిధిలో నుండి వెళ్ళగొడతానని చెప్తున్నాడు. అంతేకాదు ప్రవక్తతో అంటాడు, నీవు ఈ ప్రజల కొరకు ప్రార్థన కూడా చెయ్యొద్దు అన్నాడు. మీ క్రియలు చూసినట్లయితే ఎంతో అసహ్యకరమైన క్రియలు చేస్తారు. అనగా మరి ముఖ్యముగా నేను ఎన్ని వీడియోస్లో మీ ప్రవర్తన బాగోలేదు, మీ క్రియలు బాగోలేదు, దేవునికి అసహ్యమైనవి చేస్తున్నారని ఎక్కడ చెప్పినా వీటన్నిటికీ ముఖ్యమైనది ఏంటో తెలుసా నా ప్రియ సహోదరి సహోదరులారా? దేవుని మాట వినకపోవుట, దేవుని కుమారుని అంగీకరించకపోవుట, అనగా క్రీస్తు బోధ లేకపోవుట వీటన్నిటికీ కారణం. ప్రస్తుత కాలంలో యేసును గురించి తెలుసుకొనిన వారు స్పష్టముగా క్రీస్తును తెలుసుకోవాలి. అప్పుడే మనకు మన జీవితంలో చక్కని మార్పు వస్తుంది. మన యొక్క శరీరము దాని స్వభావము కూడా చచ్చిపోతాయి. మన ఈ లోకమును మనం జయించే శక్తివంతులుగా తయారవుతాం. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడము అని చెప్పాడు. అవన్నీ కూడా దేవుని వలన పుట్టినవి కావు సోదరులారా. అవన్నీ ఈ లోకములో పరిపాలన చేయుచున్న అపవాదికి సంబంధించిన క్రియలు. అపవాది క్రియలు చేస్తూ మేము దేవుని పిల్లలు అనుకోవటం అది దోషం కాదా? అది పాపము కాదా? అది ఆజ్ఞను అతిక్రమించట కాదా? నా ప్రియకుమారుణ్ణి చూడండి స్పష్టంగా అసలు దేవుని యొక్క చిత్తం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అసలు దేవుని చిత్తం ఏంటి అని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను సువార్తలో చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడో ప్రభు. 6వ అధ్యాయం 40వ వచనం చూడండి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుట నా తండ్రి చిత్తం అని చెప్పాడండి. కుమారుడు అనగా క్రీస్తు సోదరులారా. క్రీస్తును చూచి ప్రతి వారు కూడా నిత్య జీవం పొందాలి అనేది తండ్రి యొక్క చిత్తము. అందుకని మేము నమ్ముకున్నాం, యేసు ప్రభుని నమ్ముకున్నాం, చర్చికి వెళ్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మరలా అపవాది వాడి తంత్రములు ప్రయోగించి అసలు ఎవరో క్రీస్తును చూడకుండా, క్రీస్తుని గురించి బోధించకుండా యేసునందలి మాటలు గూర్చి చెప్తూ మీరు ఆచారాలు పాటించకూడదు, లోకస్తుల్లాగా ఉండకూడదు, ఏవేవో అంటే చాలా భక్తిలో అల్పమైన సంగతులు చెప్పుకొని అదే భక్తిగా భావించుకొని నష్టపోతూ ఉన్నారు. అసలు తండ్రి చిత్తం ఏంటంటే, సృష్టికర్త యెహోవా ఆయన చిత్తం ఏంటంటే, మీరందరూ నా కుమారుడిని నేను పంపిస్తున్నాను కనుక ఆయన్ను చూడండి, ఆయన చెప్పిన మాట యందు లక్ష్యం ఉంచండి, ఆయన మీ కొరకు ప్రాణం పెట్టడానికే నేను పంపించాను. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచుట అనగా మీరు కూడా ఆయన వలె జీవించి, ఆయన వలె నా కుమారుడు ఏదైతే చేశాడో అలాగున మీరు జీవించి నా రాజ్యానికి చేరండి, అది నా చిత్తము అనేది ఎంతో తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. కానీ చర్చికి వెళ్ళొచ్చి ఆచార సంబంధమైన క్రైస్తవులు అయిపోయారండి. పెదవులకు భక్తిని అలవాటు చేసిన క్రైస్తవులు అయిపోయారు సోదరులారా. తమ మనసులను తామే సంతోషపెట్టుకునే భక్తిని, తామే మెచ్చుకునే భక్తికి అలవాటు పడిపోయారు. కానీ నిజముగా దేవుని యొక్క చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నానని గ్రహించగలిగిన క్రైస్తవులు చాలా చాలా అరుదు సోదరులారా. కనుకనే ప్రభువు చెప్తున్నాడు, మీరందరూ కూడా నా సన్నిధికి వస్తున్నారు, నా సన్నిధిలో ఉంటున్నారు, కానీ నేను చెప్పిన మాట ప్రకారంగా చేస్తున్నారా? నా చిత్తానుసారంగా జీవిస్తున్నారా? అందుకే
మీరెవ్వరూ కూడాను నా సన్నిధిలో నేను ఉండనివ్వను, మీరు నిలవరు, నేను ఉండనివ్వను అని చెప్తున్నాడు. మీ దోషముల చేత మీరు అమ్మబడితిరి అని చెప్పాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును, కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము అని ప్రవక్తతో చెప్తున్నాడు. ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాలు కొనుకుము, నేను నీ మాట వినను అని ప్రవక్త అయిన ఇర్మియాతో చెప్తున్నాడు. ఇర్మియాని ప్రభు ఎలాగూ ఏర్పాటు చేసుకున్నాడో, ఎంత బాలుడనయ్యా అన్న, లేదు నువ్వు బాలుడని అనవద్దు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీవు నాకు నా పనికి నేను నిన్ను నియమించుకున్నానని చెప్పిన అంత చక్కని ప్రవక్తలకు ప్రభు అంటున్నాడు, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నేను వినను, అసలు ఈ జనము కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు అంటూ ఉన్నాడే ప్రభు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లేఖనాలు మన కొరకు కాదా? ఈ లేఖనాలను ఎందుకు గ్రహించరు? దయచేసి మీ ఆత్మలను మీ చేతులతో మీరే పాడు చేసుకోవద్దండి. సంపూర్ణమైన వాక్యమును మనం అనుసరించాలి సోదరులారా. దేవుని యొక్క చిత్తమును తెలుసుకొని ప్రభు యొక్క చిత్తానుసారముగా మనం జీవించాలని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ప్రభు అయిన తండ్రి మరి యొక్క చక్కని మాట తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చూడండి. తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. దేవుని యొక్క సముఖములో నుండి వెళ్ళగొట్టుచున్నాడు. దేవుని యొక్క ప్రజలుని వెళ్ళగొట్టుచున్నాడు. సోదరులారా, ఈ దినాన దేవుని యొక్క ప్రజలు అనుకొని దేవుని యొక్క సన్నిధికని వెళుతున్నాం అనుకుంటున్నారు కదా. మన ప్రవర్తన ఎలా ఉందని ఆలోచన చేసుకొని భయభక్తులతో పూర్ణమైన విధేయతతో వాక్యాన్ని నేర్చుకొని వాక్య ప్రకారంగా జీవించే ఆశతోటి వెళ్తున్నారా? కనుక ప్రభువు ఈనాడు దేవుని యొక్క ప్రజలను ఆయన సన్నిధిలో నుండి వెళ్ళగొట్టుచు ఉన్నాడు. వారి కొరకు ప్రార్థన కూడా చేయొద్దని చెప్తున్నాడు. నువ్వు ఎంత మొర్రపెట్టినా నేను వినను, కాబట్టి నువ్వు అసలు నా దగ్గర వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దని చెప్తున్నాడే. అనేకులు విడిచిపెట్టబడుతూ ఉన్నారు, మరికొందరు వెళ్ళగొట్టబడుచు ఉన్నారు. సోదరులారా, ఇది మరీ ఘోరమైన పరిస్థితి కదా. మరికొంతమంది చూసినట్లయితే ప్రభు అంటాడు, నేను నీకు తోడై ఉంటాను అని చెప్తాడు. చూడండి ఎన్ని రకాలుగా వ్రాయబడ్డాయో లేఖనాల్లో. చూడండి, తన భక్తులను అసలు ఆయన విడిచిపెట్టాడండి. ప్రవక్త అయిన యెహోషువ, మోషే తర్వాత యెహోషువ దేవుని యొక్క ప్రజలను నడిపించాడనే సత్యం మనకు తెలుసు కదా. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడువను అని చెప్తాడు. నిన్ను విడువను అని తెలియచేశాడు. కనుక దేవుని యొక్క లేఖనాల్లో మీరు చాలా జాగ్రత్తగా చూడండి. విడిచిపెట్టబడిన వారు ఎవరు, ప్రభువు విడువని వారెవరు గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో 2 మేకల మీద చీట్లు వేయమన్నాడు. ఒకటి యెహోవా పేరట, రెండవది విడిచిపెట్టబడే మేక అన్నాడు. ఈ అజాజేలు గురించి మీరు కనుక గమనించినట్లయితే ఈనాడు చాలా తక్కువ మంది దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు కొరకు అర్పణగా సజీవయాగముగా మిమ్ములను మీరు దేవునికి సమర్పించుకొనుడి అని చెప్పిన రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే అసలు ప్రభువుకి ఇష్టమైంది, ఆయనకు ఉత్తమమైంది, ఆయనకు అనుకూలమైన సజీవయాగముగా మీ దేహములను దేవునికి సమర్పించుకొనుడి అని తెలియచేయలేదా ప్రభు? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి నేను మిమ్మల్ని కొనుక్కున్నానని చెప్పాడు. ప్రభువు కొనుక్కున్నట్లయితే ఆయన వారిగా మనం బ్రతకాలి కదా. కానీ పేరుకు ప్రభువు పిల్లలమని చెప్పుకుంటున్నారు, కానీ ఆయన వాక్యాన్ని అనుసరించని హేతువు చేత, అనగా కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచని కారణాన కుమారుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, అసలు వారికి శరీరాశలన్నీ చచ్చిపోతాయండి. శరీర స్వభావం చచ్చిపోతుంది సోదరులారా. ప్రాచీన స్వభావము కేవలం క్రీస్తునందు మాత్రమే సిలువ వేసుకునే చక్కని పద్ధతి ఉంది. కానీ ఏదో భక్తి బైబిల్ చదువుకుంటే ప్రార్థన చేసుకుంటే స్వభావం చావదండి. ఈనాడు అందరూ క్రైస్తవులందరూ ప్రార్థనలు చేసేవాళ్లే, బైబిల్ వినేవాళ్లే, చదివేవాళ్లే, పట్టుకు తిరిగేవాళ్లే, బైబిల్ లేకుండా ఉండలేని వారు ఎందరో ఉన్నారు. కానీ వారి బ్రతుకు మారదు, వారి మనస్సు మారదు, వారి ప్రాచీన స్వభావం చావదు. మామూలుగా లోకస్తుల్లాగానే అన్ని రకాలైన కోరికలు, అన్నీ వాళ్ళని చూసుకొని వీళ్ళు కూడా వారికిలాగా తయారవుదాం అనే ప్రేరేపణ,
అపవాది యొక్క క్రియలను ఇష్టపూర్వకంగా చేస్తూ దేవుని యొక్క ప్రజలను చెప్పుకుంటూ ఎంతగా మోసగించుకుంటున్నారో తమను తామే. అందుకే ప్రభువు కూడా అట్టి వారిని ఆయన సన్నిధిలో నుండి వెళ్ళగొడతాడట. ఈనాడు మేము పలానా పెద్ద చర్చిలో ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ ఎప్పుడో ఆ సంఘములకు ప్రభువు పరిత్యాగ పత్రిక ఇచ్చేశాడు సోదరులారా. కనుక చాలా భయభక్తులతోటి ఈ లోకమందు మనం పరదేశులమని యాత్రికులమని జ్ఞాపకం చేసుకొని విశ్వాసము మూలముగా జీవించేవారు చాలా తక్కువ మంది. విడిచిపెట్టబడిన వారే విస్తారము అనే సత్యాన్ని మనం హాగరు శారాను గురించి, ఒకే తండ్రిగా ఉన్న అబ్రహాము తను ఏ విధముగా బిడ్డలను కన్నాడో, ఆ వారిలో ఏ విధంగా దేవుడు వారిని వేరు చేశాడో కూడా మనం గమనించి ఉన్నాం. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు అంటున్నాడు, భక్తుడితో చెప్తున్నాడు, నేను నిన్ను విడువను, కనుక నేను నీకు తోడై ఉంటాను, ధైర్యంగా ముందుకు వెళ్ళమని చెప్పాడు. అంతేకాకుండా అక్కడ చూడండి, ఆదికాండంలో మరి యొక్క అనుభవాన్ని చదువుకుందాం. 28:15. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా ప్రభు అయిన తండ్రి యాకోబుతో చెప్తున్నాడు, నేను నిన్ను విడువను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రభు అంటున్నాడు 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయంలో 3వ వచనం చూడండి, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను అన్నాడు. ప్రభువు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. ప్రభువు నేను నిన్నెప్పుడు విడిచిపెట్టనని తన భక్తులకు ఏ విధముగా తెలియచేస్తూ ఉన్నాడో గమనించండి. మరి కొంతమంది చూసినట్లయితే వెళ్ళగొట్టబడుచు ఉన్న అనుభవాన్ని గమనించండి. అయితే ఇక్కడ మనం చదువుకుంటున్న భాగంలో ఈ 2 మేకలలో ఒకటి విడిచిపెట్టబడే మేక అన్నాడు. విడిచిపెట్టబడే పరిస్థితి అది క్షేమకరమైంది కాదు సోదరులారా, అది తృణీకరించబడినది అని జ్ఞాపకం పెట్టుకోనండి. ఎందుకనగా ప్రభువు యెహోవా పేరట పడిన చీటి ఆ యొక్క మేక మీద పడినప్పుడు ఆ మేకను పాప పరిహారార్థ బలిగా అర్పించాడండి. అర్పణ చేయబడింది. అది దేవుని యొక్క సన్నిధిలో ప్రయోజనకరమైన పనికి వాడబడింది. కానీ విడిచిపెట్టబడే మేక అరణ్యమునకు విడిచిపెట్టబడిన సంగతిని కూడా లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. లేవికాండం 16వ అధ్యాయంలో 21-22 వచనాలు చూడండి. అప్పుడు అహరోను సజీవమైన మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలెను. ఈ పరిస్థితి చూడండి ఎలాంటి, మరి దీనిలో ఎంత క్షేమం ఉందో కూడా మీరు గమనించాలి. చూడండి, సజీవమైన మేక తల మీద తన 2 చేతులు అహరోను ఉంచాలట. ఇశ్రాయేలీల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద చేతులు పెట్టి, చూడండి, ఆ మేక తల మీద వీటన్నిటినీ అనగా అతిక్రమములను వారి యొక్క దోషములను అన్నిటినీ కూడా మోపి తగిన మనుష్యుని చేత, చూడండి, తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలెను అన్నాడు. తగిన మనుషుడు కావాలట. ఈ మేకను ఎవరికి పడితే వాళ్ళకు కూడా అప్పగించడానికి వీల్లేదు. ఆ మేకను తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దానిని పంపించాలి అని చెప్పాడు. అంతేకాదు ఆ మేక 22వ వచనం చూడండి, ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించి పోవును అన్నాడు. ఎడారి దేశమునకు దానిని పట్టుకెళ్ళి అక్కడ విడిచిపెట్టి, అది కూడా తగిన మనుష్యుడు దానిని విడిచిపెట్టి రావాలి అని అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను అని ఎంత స్పష్టంగా తెలియచేస్తున్నాడో చూడండి సోదరులారా. విడిచిపెట్టబడిన మేక అజాజేలు, ఈ మేక తల మీద
అందరూ ఇశ్రాయేలు ప్రజల యొక్క దోషములను అతిక్రమములను మోపి తగిన మనుష్యుని చేత దానిని అరణ్యములో విడిచిపెట్టడానికి పంపించేయాలి అన్నాడు. కనుక ఈ మేక విడిచిపెట్టబడిన స్థితి మీరు ఒకసారి దయచేసి గమనించండి. ఒకానొక సందర్భంలో విడిచిపెట్టబడిన స్థితి ఇది ఏ విధంగా ఉంటుందంటే ఆదికాండం 16వ అధ్యాయం. ఇక్కడ హాగరు తన యొక్క స్థితిని చూస్తే ఆమె తన యొక్క యజమానురాలైన శారయి. హాగరు ఐగుప్తీయురాలు, జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మీ అందరికీ దాదాపు తెలుసు, నేను తెలియదని చెప్పట్లేదు సోదరులారా. కానీ మనం ఒక మాట నేర్చుకునేటప్పుడు చాలా స్పష్టంగా లేఖనములలో పూర్ణ విధేయతతో నేర్చుకోగలిగిన మనస్సును కూడా తయారు చేసుకోగలిగి ఉండాలి. మీరు గమనించండి, శారయిని చులకనగా చూస్తుందట. చూడండి, ఇక్కడ ఒక మాట మనం చదువుకుందాం. అప్పుడు శారయి 5వ వచనం, ఆదికాండం 16:5. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనేను. నేనే కదా, పోనీలే దానికి బిడ్డ పుడితే నాకు పుట్టిన ఒకటే దానికి పుట్టిన ఒకటే, నా దాసియే కదా అని ఎంత మంచి మనస్సుతోటి, ఎలాగూ నాకు పిల్లలు లేరు అని నా దాసిని పంపించాను. ఒకటి గమనించాలి, ఏంటిది ఇది పంపించడం ఏంటి, గర్భం రావడం ఏంటి, పిల్లలు కనడం ఏంటి, ఇది పాపం కాదా అనేసనేనని పొరబడవద్దు నా ప్రియ సహోదరి సహోదరులారా. బుర్ర లేని వాళ్ళు, బుద్ధి లేని కుక్కలు బోలెడన్ని పేలుతూ ఉంటాయి పరిశుద్ధ గ్రంథాన్ని. దయచేసి మీరు అలాంటి మాటలలోనికి చిక్కబడొద్దు. ఇక్కడ ఎందుకు ఈ విధంగా జరిగిందో కూడా నేను చెప్తాను. ఆనాడు దేవునికి సృష్టి ఆ యొక్క ప్రారంభం జరుగుతోంది. దేవునికి కోరుకున్న మనుష్యుడు అబ్రహాము ద్వారా చాలామంది పిల్లలు కావాలి దేవునికి. అబ్రహాములో నుండి చాలా వంశములు బయటికి రావాలి. అది ప్రారంభం. అప్పటికి ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము అనే సంగతిని కూడా మీరు దయచేసి జ్ఞాపకం పెట్టుకునండి. ఆజ్ఞ వచ్చిన తరువాత పాపం అంటే ఏంటో తెలిసింది. ఆజ్ఞ లేనప్పుడు పాపమే లేదు. కనుక ఆ కాలమందు ఆ యొక్క యజమానురాలు తన దాసిని తన భర్తకిచ్చి ఏదో పోని దానికైనా సరే ఒక బిడ్డ పుడితే నేను ఆనందంగా ఉండొచ్చు అని మంచి స్వభావం కలిగి మరి శారా దాసిని తన భర్త దగ్గరికి పంపింది. అయినప్పటికీ అంత మంచిగా ఆలోచించిన ఆ యజమానురాలి మనసు, ఆవిడ ఎంత గొప్ప మనసు కలిగి ఉన్నదో దాసి చూడండి. దానికి ఎప్పుడైతే గర్భవతి అయిందో వెంటనే యజమానురాలిని నీచంగా చూస్తుందట. అందుకే దాసుడు ఎప్పుడు ఇంటిలో ఉండడు సోదరులారా, కుమారుడే ఇంట్లో ఉంటాడు. జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ తండ్రి అబ్రహామే కావచ్చు, కానీ దేవుడు ఏ విధముగా ఈ యొక్క దాసిని యజమానురాల్ని వేరు చేశాడో కూడా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఉంది. పరలోక సంబంధమైన నిరీక్షణతో కూడిన విశ్వాసులకు తండ్రి అబ్రహాము శారా అనే విషయాన్ని మీరు ఎవరు మర్చిపోవద్దు. చూడండి, ఇక్కడ ఏమని చెప్తుంది, నేను తాను గర్భవతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో నేను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారయితో చెప్పాను. దాసికి నాకు ఏమి సంబంధం అమ్మా, నీది కదా దాసి, కాబట్టి నువ్వు ఏం చేయాలనుకుంటే ఆ దాసిని అలాగ చేయమని చెప్పాడు. అయితే శారయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోయింది. ఎక్కడికి పోయింది? శారయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అరణ్యంలోకి పారిపోయింది. నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గమున బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి? ఈ హాగరుకు దేవుని యొక్క దూత పిలవాలంటే ఏమని అడ్రస్ చేస్తుందో కూడా మీరు చాలా జాగ్రత్తగా చూడండి. శారయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. పారిపోవుట అనేది మంచిగా చెడా? పారిపోయేవాడు మంచివాడా చెడ్డవాడా? ఈ పారిపోయిన హాగరు తనకు తానే చెప్తుంది పారిపోయి వచ్చానని.
చెడ్డవాడు పారిపోతాడు సోదరులారా. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక ఈ యొక్క హాగరు చూసినట్లయితే అరణ్యములోనికి పారిపోయింది. అయితే ఆమె గర్భవతిగా ఉంది. దేవుని యొక్క దూత, శారయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటుంటే నేను పారిపోయి వచ్చానని చెప్తుంది. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. అణిగియుండుమని చెప్పింది. ఈ యొక్క అనుభవం కూడా మీరు గమనించండి. చివరికి ఈ యొక్క శారా కూడా కుమారుని కనిన తరువాత శారా కుమారుని చూచి మరి దాసి అయిన హాగరు దాని కుమారుడు హేళన చేస్తూ ఉన్నట్లుగా కూడా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం నుంచి చూడండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరునకు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. ఈ దాసి కుమారుడు, దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టండి, నా కుమారుడితోటి వీడు వారసుడై ఉండడు అని తేల్చి చెప్పేసింది. కానీ అబ్రహాం మనసు నొచ్చుకుంది. అబ్రహామునకు ఇది మిక్కిలి దుఃఖము కలుగచేశాను. అయితే దేవుడు, ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును, కనుక దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము అని తెలియచేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, విడిచిపెట్టబడుట, వెళ్ళగొట్టబడుట, జాగ్రత్త. ఈ పదములు ఎవరికి ఎప్పుడు ఏ విధముగా ఉపయోగించాడో తెలిస్తే అప్పుడు మీకు స్పష్టంగా ఎందుకు ప్రభువు విడిచిపెట్టే మేక అన్నాడు అనే భావము కూడా చాలా స్పష్టంగా మీరు గమనించగలుగుతారు. కనుక ఈ విడిచిపెట్టబడే మేక, దీనిని తగిన మనుష్యుడు అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ వదిలేసి వచ్చి అప్పుడు అతను ఏం చేయాలో చూడండి. ఏం చెప్పాడు? లేవీకాండం 16వ అధ్యాయం 26వ వచనం చూడండి. విడిచిపెట్టే మేకను వదిలినవాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో దేహము కడుగుకొనిన తరువాత పాళెములోనికి రావలెను. విడిచిపెట్టడానికి ఆ మేకను ఒక మనుషుణ్ణి, తగిన మనుషుణ్ణి పంపించాడు కదా అహరోను. ఆ మనుషుడట ఆ మేకను విడిచిపెట్టి వచ్చిన తర్వాత తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను అని కూడా తెలియచేశాడు. అనగా తను శుద్ధునిగా చేసుకోవలెను. విడిచిపెట్టబడుట అనేది అది కూడా అపవిత్రమైన కార్యమే. ఆ కార్యక్రమం చేసి వచ్చాడు కనుక అతను కూడా నీళ్లతో దేహమును కడుక్కొని బట్టలు ఉతుకుకొని అప్పుడు రావాలి పాళెములోనికి అనేది ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్న అనుభవం సోదరులారా. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో విడిచిపెట్టబడుట ఇదేదో ప్రాయశ్చిత్తం కదా, కాబట్టి ఇది మంచిగానే ఊహించుకోవచ్చు మీరు ఒకవేళ. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, విడిచిపెట్టబడుట అనేది మరి ఎప్పటికీ ఏ విధంగా విడిచిపెట్టబడిన వారు మరలా సత్యాన్ని తెలుసుకొని దేవుని యొక్క సన్నిధిలోనికి రావటానికి కూడా కొన్ని అనుభవాలు లేఖనాలలో వ్రాయబడి ఉన్నాయి. అది కూడా ప్రభువైన క్రీస్తు యేసునందు దేవుడు తన మిక్కుటమైన ప్రేమను చూపిస్తూ తెలియజేసిన సంగతులు. దయచేసి ఇది కూడా మనం గమనిద్దాం. చూడండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28 నుండి చూడండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమైన ఆయనతో చెప్పసాగాను. వీళ్ళేం విడిచిపెట్టారో చూడండి అపోస్తులు. వీళ్ళు ఈ లోకములో సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించారట. చూడండి సోదరులారా, విడిచిపెట్టబడిన మేక దాని యొక్క పరిస్థితులను గ్రహించిన మన యొక్క అనుభవాలలో ఈ స్థితిని మనము సంపాదించుకునే ఒక చక్కని పద్ధతిని దయచేసి గమనించండి. మనము కూడా సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించినట్లయితే అంటే ఏనాటికి జరుగుతుంది ఈ పరిస్థితి?
ఎప్పటికి వస్తుంది ఈ యొక్క అనుభవం? దయచేసి ఆలోచించండి. ఒక మేక చూసినట్లయితే యెహోవా పేరట చీటీ పడింది, పాప పరిహారార్థ బలి పశువుగా వధించబడింది. మరి ఒకటి ప్రాయశ్చిత్తమునకై అరణ్యంలో తిరుగుతూ 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 ఉందట. పాపములు, అతిక్రమములు, దోషములు మోపబడిన మేక అలాగ తిరుగుతూ ఉంది, అరణ్యములో తిరుగుతూ ఉంది. దానికి విడుదల ఏది? మనము మేకలను గురించి మనం చదువుకున్నాం. ఆ యొక్క మేకలు, దాని గురించి ఏం చెప్పాను నేను మీకు? ఇది సంఘములో ఉన్న శరీర సంబంధమైన మనుషులకు సాదృశ్యము అని చెప్పాను సోదరులారా. గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నవి నీ తల వెంట్రుకలనేసి ప్రభు చెప్పిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇశ్రాయేలీయులు కూడా 2 మేకల మందల్లాగా ఉన్నారట. వాళ్ళందరూ ప్రభు పక్షంగా జీవించి హృదయపూర్వకముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కారు గనుకనే మేకలని పోల్చాడని కూడా నేను మీకు చెప్పాను. అయితే దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధికి వచ్చిన మన యొక్క జీవితాల్లో ప్రస్తుత కాలంలో శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారమైనప్పటికీ మన మనసులు మార్పు చేసుకోగలిగినట్లయితే నిశ్చయముగా దేవుని యొక్క కృపను పొందటానికి వీలు కలిగే ఒక చక్కని పద్ధతిని కూడా చూపిస్తూ ఉన్నాడు. ఆనాడు పేతురు అంటున్నాడు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అని ఆయనతో చెప్పసాగినందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైను అన్నదమ్ములనైను అక్క చెల్లెండ్రునైను తల్లిదండ్రులైను పిల్లలనైనను భూములనైను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఎండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభువైన యేసుక్రీస్తు తెలియచేశాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఎంత పాపినైనా నా దగ్గరకు వచ్చినట్లయితే నేను త్రోసివేయను అని చెప్పాడు. ఎంత పాపికైనా ప్రభు దగ్గర క్షమాపణ దొరికే చక్కని పద్ధతి ఉంది. అయితే ప్రభు అనేశారనని మేకల్లాగా అరణ్యంలో తిరుగుతున్న ఈనాడు క్రైస్తవ జనాంగమా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి వాక్యాన్ని విశ్వసించి క్రీస్తునందు విశ్వాసం ఉంచి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించగలిగినట్లయితే ఈ లోకములో హింసలు ఏమేమి విడిచిపెట్టాలో ఇక మరలా మీరు చదువుకోండి, నేను చెప్పక్కర్లేదు. ఈ లోకమందు హింసలు ఉంటాయి. ఆ తరువాత హింసలతో పాటు నూరంతలుగా అక్క చెల్లెండ్రు అన్నదమ్ములు భూములు, తర్వాత మరి తల్లులను పిల్లలను సమస్తాన్ని రాబో లోకమందు నిత్య జీవమును కూడా సంపాదించుకుంటారనేసి చక్కగా ప్రభువు ఆయన ఎంత అనుగ్రహించుటకు మనలను ప్రాప్తులుగా చేస్తూ ఉన్నాడో కూడా దయచేసి ఈ యొక్క అనుభవంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి సోదరులారా. కనుక దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో ఇక్కడ మనము విడిచిపెట్టుకొనుట ద్వారా చూడండి, ఒక మేక వలె అరణ్యములో విడిచిపెట్టబడిన స్థితి, పాపములు మోసుకుంటూ దోషములను భరించుకుంటూ లోకములో లోకస్తుల వెంట తిరుగుతూ ఉన్న నా ప్రియ సహోదరులారా, ప్రభు యొక్క మాటను హృదయమందు చేర్చుకుంటారా? ప్రభు యొక్క మాటను విశ్వసిస్తారా? మీరు సమస్తమును విడిచిపెట్టి, అనగా చెప్పాడు ఆయన, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును అన్నాడు. ఇంటినైనను అని చాలా చాలా మనం విడిచిపెట్టుకోవాల్సినవన్నీ పెద్ద లిస్టు చెప్పాడు ఇక్కడ. మీరు విడిచిపెట్టినట్లయితే ఇహమందు మీకు శ్రమలు వస్తాయి, హింసలు కలుగుతాయి. ప్రభు పక్షంగా మరి ఎంతమందిని విడిచిపెడితే ఊరుకుంటారా? వాళ్ళందరూ కూడా చాలా చాలా మనల్ని నిందిస్తారు, దూషిస్తారు, అవమానపరుస్తారు, మనల్ని ఒంటరిగా చేస్తారు, దిక్కుమాలిన వాళ్ళ క్రింద చేస్తారు. సోదరులారా, ఏది ఏమైనప్పటికీ నేను సువార్త నిమిత్తమును ప్రభువు నిమిత్తమును నేను సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాను కనుక నా ప్రభువే నా స్వాస్థ్యం, నా ప్రభువే నా సమస్తము, నా ప్రభువే నా ప్రాణాధారం అని మన విశ్వాసముతో ధైర్యముగా నిలిచి ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు, మీరు విడిచిపెట్టినందుకు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా నువ్వు విడిచిపెట్టింది పోనీ నీ కుటుంబీకుల్ని బంధువుల్ని ఏదో ఒక 10 మందిని విడిచిపెడితే 100 ఇస్తానని చెప్తున్నాడు. ఈ లోకమందు హింసలు ఉంటాయని చెప్పాడు. అంతేకాదు పరలోక రాజ్యంలో శాశ్వత కాలము ప్రభువుతో కూడా ఉండే గొప్ప భాగ్యాన్ని ఇస్తానని చెప్తున్నాడు. ఇది ప్రభువు కొరకు సజీవ యాగముగా సమర్పించుకున్న వారికి సాధ్యము
అనే సత్యాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా చూడండి, లూకాసువార్త 18వ అధ్యాయం, లూకాసువార్త 18వ అధ్యాయంలో 28 నుండి 30 వరకు చదువుకుందాం. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైన్ను, భార్యనైన్, అన్నదమ్ములనైన్ను, తల్లిదండ్రులైన పిల్లలనైన్ను విడిచిపెట్టిన వాడుని ఎవడును ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవం పొందకపోవడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. కనుక 100 పొందే కృపను సంపాదించుకుంటాం లోకములో ఉన్న వీటన్నిటినీ విడిచిపెట్టుకుంటే. నా ప్రియ సహోదరి సహోదరులారా, శరీర సంబంధమైన దానికి ఆత్మ సంబంధమైన దానికి భేదమును చూపని బోధకులుగా ఉన్నవారు ఎందరో, వీళ్ళందరూ కూడా నీ విడిచిపెట్టబడిన మేకల్లాగా అరణ్యంలో తిరిగి తిరిగి రాలిపోతారు. జాగ్రత్తగా లేఖనాలను పరిశీలన చేయండి. ఎవరైనా మీ మనసులు మార్చుకున్నట్లయితే దేవుని సన్నిధిలో విమోచకుడు వచ్చేసాడు. పరలోకములో నుండి విమోచకుడు మన కొరకు దిగి వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎట్టి వారినైనాను విమోచించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. ఎలాంటి వారైనా తమ స్థితిని తాను తెలుసుకున్నట్లయితే అంగీకరించుటకు ఆయన దయగలిగిన వాడై ఉన్నాడనే సత్యాన్ని గమనించండి. అంతేకాదు, లూకాసువార్త 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 38 నుండి చదువుకుందాం చూడండి. అంతటి వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నటి చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టింది అంటుంది. చూసారా? ప్రభువా, నేను ఒంటరిగా పని చేసుకుంటున్నాను, నా సహోదరు నన్ను విడిచిపెట్టి వచ్చి నీ దగ్గర కూర్చొని దేవుడు నీ మాటలు ఆలకిస్తుంది. నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పాదముల యొద్ద కూర్చుండుట ఘనమైన కార్యమా? లేక పిండి వంటలు చేసుకొని ఏదో ప్రభువుకు భోజనం పెడితే సంతోషించేవాడా మన ప్రభువు? దయచేసి వాటి వలన శరీర కార్యములలో మునిగి తేలుతూ ఉంటారు. దాని వలన వ్యసనం పుడుతుందే తప్ప ప్రయోజనం ఉండదనే సత్యాన్ని కూడా గమనించండి. నా సహోదరు నన్ను ఒంటరిగా పని చేసుకోవడానికి విడిచిపెట్టేసి వచ్చి ఇక్కడ చూడు ప్రభు, అసలు ఏమన్నా న్యాయమేనా? నీకు కోపం రావట్లేదా? నీకు చింత లేదా? దయచేసి నా సహోదరు నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పయ్యా అంటుంది. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఏది హత్తుకొని ఉండాలో, యేసు పాదముల యొద్ద ఆయన బోధ వినిన మగ్దలేని మరియా ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి పునరుత్థానుడై తిరిగి లేచినప్పుడు మొట్టమొదటిగా ప్రభువును చూడగలిగిన ఒక పరిశుద్ధమైన ఘనమైన స్త్రీగా పరిశుద్ధ లేఖనాలలో ఆమె ప్రశంసించబడుతూ ఉన్న స్థితిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. అయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు ఇలాంటి వాటిని మనం మోమాటంతో వాక్యం దగ్గర ఉండడం కన్నా, దేవుని యొక్క పాద సన్నిధిలో ఉండడం కన్నా మనుషులను సంతోషపెట్టే పని కూడా చేయకూడదు అనే సత్యాన్ని కూడా ఈ సందర్భంగా అలాంటి వాటిని కూడా మనం విడిచిపెట్టుకోవాలి అనే సత్యాన్ని కూడా గమనించండి. అయితే దేవుని యొక్క కృప చేత ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు చూడండి. దేవుని యొక్క లేఖనములలో యెషయా గ్రంథం 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం నుంచి చూడండి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. సియోను అంటున్నాడు. సియోను అనగా క్రీస్తు నందు విశ్వాసముంచిన విశ్వాసుల సమూహమునకే చక్కని పేరు సియోను. సోదరులారా, పరిశుద్ధమైన శ్రేష్టమైన సంఘమునకు సియోను అని పేరు ఉంది. అయితే కష్టకాలంలో బాధలు వచ్చినప్పుడు నా ప్రభువు నన్ను విడిచిపెట్టేశాడని చెప్పేసి చింతించాల్సిన పని లేదు. ఆయన నన్ను మర్చిపోయాడు అనుకోవద్దు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను.
చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నానని ప్రభువైన తండ్రి తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఎంత ధైర్యాన్ని, ఎంత ఆదరణను కలుగు చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడో దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క శ్రేష్టమైన సన్నిధిలో బ్రతుకుతున్నాం. ఆయన మాటలను పైపైన చూసి ఏదో భక్తి కలిగిన వారమని మనల్ని మనం మోసం చేసుకోవద్దు. తండ్రి చిత్తం ఏంటో చెప్పాను. కుమారుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా, కుమారుని యందు జీవించుటకు, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించుట ద్వారా మనకి ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ మనల్ని విడిచిపెట్టాడు దేవుడని మనం పొరబడక్కర్లేదు. మన ప్రభు మనతోటి ఉన్నాడు. ఆయన మనలను తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. ఇంకెవరండి అపహరించగలరు? ఆయన ఎందుకు మర్చిపోతాడు సోదరులారా? మరణం వరకు నమ్మకముగా ఉండము, జీవకిరీటము నేను నీకు ఇస్తానని చెప్పిన ప్రభు అయిన దేవుని యొక్క మాట యందు లక్ష్యముంచి పూర్ణ మనస్సుతో నమ్మిక ఉంచి విడిచిపెట్టబడిన పరిస్థితుల్లోనికి కాకుండా దేవుడు తన వారిగా చేసుకున్న సమూహములో చేర్చబడిన వారమై ఉండి, విడిచిపెట్టబడిన మేక అరణ్యములో అజాజేలు అనే మేక అరణ్యములో విడిచిపెట్టబడి పాపాలను భరించుకుంటూ ప్రాయశ్చిత్తం కోసం వదిలివేయబడిన పరిస్థితి. కానీ ప్రభువైన క్రీస్తు ఆయన యొద్దకు వచ్చిన ఎలాంటి శరీర స్వభావం కలిగిన వారినైనా, ఎంత ఘోర పాపినైనా, ఎంత భయంకరులైనప్పటికీ ఆయన పాద సన్నిధిని మనము గ్రహించి, తెలుసుకొని, విశ్వసించి, ప్రేమించి ఆయనను వెంబడించినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, మనకు సంపూర్ణ విమోచన దొరుకుతుంది క్రీస్తునందే. కనుక అట్టి విమోచకుని యందు విశ్వాసం ఉంచి ప్రభువుకి ఇష్టలైన వారిగా, ఆయన యొక్క సమాజంలో చేర్చబడిన వారిగా, ఆయనను వెంబడించు వారిగా క్రీస్తు యేసునందు పరిపూర్ణమైన భక్తిని సంపాదించుకొని ఈ లోకములో మన యొక్క క్రైస్తవ జీవితాన్ని దాని కొరకే ఉపయోగించుకుందాం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వీడియో మరి మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా అర్థం కాని పరిస్థితులు ఉన్నట్లయితే దయచేసి కామెంట్లో పెట్టండి. మరి దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకొని ఆయనకి ఇష్టలుగా జీవించడానికి నా సమయాన్ని నేను త్వరగా మరి ఇంకా ముగించాలి కనుక నేను చాలా తొందరగానే కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మీరు దయచేసి సావధానంగా లేఖనాలు చదువుకుంటూ ఈ వాక్యాన్ని విని గ్రహించండి. ఆత్మీయ జీవితంలో క్షేమం పొందండి. ప్రభువైన క్రీస్తుకు ఇష్టలైన వారిగా మార్పు చెందండి. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.